చాణక్యుడు చెప్పిన రహస్యం. భార్య గురించి భర్త ఎవరితోనూ చెప్పకూడని 4 విషయాలు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని పూర్వీకులు చెబుతారు. ఈ ప్రపంచంలో భార్యాభర్తలు ప్రేమ చనిపోయే వరకు ఉంటుంది. భర్త కష్ట సుఖాలలో భార్య, భార్య కష్టసుఖాలలో భర్త చాలా సపోర్టివ్ గా ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ సర్వసాధారణము. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు అని వాళ్ళ మనస్సాక్షిగా ఎవరూ ఒప్పుకోలేరు. కానీ భార్యాభర్తల మధ్య సంబంధం అనేది చాలా దృఢంగా ఉండాలి. ముఖ్యంగా ఒకరి పైన ఒకరికి నమ్మకం ఉండాలి. ప్రతి సమస్యను ఇద్దరూ కలిసి ఎదుర్కోవాలి. ఇలా ఎంతో దృఢంగా ఉండవలసిన భార్యాభర్తల సంబంధాలు కొన్నిసార్లు ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఇలా ఇబ్బందులు ఎదుర్కోవడానికి ప్రధానంగా 4 కారణాలు ఉంటాయి అని చాణక్యుడు చెప్పాడు. అయితే ఈ చాణక్యుడు చెప్పిన ఆ 4 విషయాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు మీరు కనుక మా పురాణ రహస్యాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. మీకు వీలైతే వాటిని కూడా వీక్షించండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు శ్రీరాముడు అంటే ఇష్టము అయితే జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు గాని లైక్ గాని కామెంట్ గాని చేయటం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చాణక్యుడు చాలా సూత్రాలను మనకు తెలియజేశాడు. డబ్బు గురించి, మానవ సంబంధాల గురించి అనేక విషయాలు చెప్పాడు. ఈ విషయంలో భాగంగానే భార్యాభర్తల మధ్య సంబంధాల గురించి కూడా తెలియజేశాడు. అయితే చాణక్యుడు భార్య గురించి 4 విషయాలు భర్త ఎవరి దగ్గర చెప్పకూడదు అని తెలియజేశాడు. అయితే ఈ 4 విషయాలు బయట వారితో షేర్ చేసుకున్నట్లయితే మీ భార్యాభర్తల సంబంధాలలో సమస్యలు రావడం మొదలవుతాయి. అందువలన భార్య గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 4 విషయాలు ఎవరితోనూ చెప్పకూడదు. ఇలా చెబితే జీవితాంతం కలిసి ఉండవలసిన భార్యాభర్తల దాంపత్యంలో అనేక గొడవలు జరుగుతాయి. ఆ విషయాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1 భార్యాభర్తల మధ్య తగాదాలు. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరగడం సర్వసాధారణము. అది భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ఏదో ఒక మనస్పర్ధలు గొడవలు వస్తూ ఉంటాయి. ఇటువంటి చిన్న చిన్న గొడవలు ఏవి కూడా బయట వారికి మీ స్నేహితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఇలా చెప్పడం వలన ప్రస్తుతానికి వాళ్ళు మీకు మంచి మాటలు చెప్పవచ్చు. కానీ వాళ్ళు మానసికంగా అనేక దురాలోచనలు చేస్తూ ఉండవచ్చు. అందువలన భార్యాభర్తల మధ్య గొడవలు ఎవ్వరితోనూ చెప్పుకోకూడదు. 2 అనారోగ్య విషయాలు. భార్యకు సంబంధించిన అనారోగ్య విషయాలు గురించి బంధువులకి మరే వ్యక్తులకు కూడా తెలియజేయకూడదు. అది ముఖ్యంగా ఆడవారికి సంబంధించిన అనారోగ్య సమస్యల గురించి అస్సలు చెప్పకూడదు. వీలైనంతవరకు సమస్య పరిష్కారం కొరకు భార్యాభర్తల మధ్య పరిష్కరించుకోవాలి. 3 భార్యను అందరి ముందు తిట్టడం. చాలా మంది భర్తలు వాళ్ళ భార్య పైన అజమాయిషి ఇతరుల ముందు చేస్తూ ఉంటారు. ఇది వారికి గొప్పగా అనిపించవచ్చు కానీ భార్యకు మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా ఇతరుల ముందు భార్యను తిట్టడం కూడా చేయకూడదు అని చాణక్యుడు తెలియజేశాడు. 4 భార్య బలహీనతలు. భార్య బలహీనతల గురించి భర్త ఎదుటివారికి ఎప్పుడూ తెలియజేయకూడదు. ఇలా చెప్పడం వలన వారిద్దరి మధ్య దాంపత్య సమస్యలు తలెత్తుతాయి. కనుక ఎవరి ముందు భార్య బలహీనతలు చెప్పకూడదు. ఇలాంటివి మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం. అప్పటివరకు జై శ్రీరామ్.